హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక కాన్సెప్ట్ షేర్ చేయాలనుకుంటున్నాను. రీసెంట్గా నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను ఇట్లా నల్గొండకి వెళ్ళేసి మన హైదరాబాద్ వస్తుంటే భువనగిరిలో ఒక పోస్టర్ చూసినాం బీజేపీ వాళ్ళది. అదేంటంటే క్లియర్గా వాళ్ళు ఒక పెద్ద క్యాప్షన్ రాశారు. ఇక్కడ పెద్ద ఛత్రపతి శివాజీది, మోడీది అండ్ సమ్ అదర్ పర్సన్స్ బీజేపీకి సంబంధించిన లీడర్లది ఒక పెద్ద పోస్టర్ పెట్టేసి వాళ్ళు ఒక క్యాప్షన్ దాని మీద పెట్టారు. గల్లీలో ఎవడున్నా సరే కానీ ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రాన్ని, ఇంత కష్టపడి మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గల్లీలో ఎవడున్నా సరే, అంటే మీకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది గల్లీ అయిపోయిందా అంటే గల్లీలో ఎవడున్నా సరే కానీ ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలనేది మీ కాన్సెప్ట్. దాని త్రూ అవార్డు త్రూ మీరు ఇవాళ ఓట్లు అడుగుతారు ప్రజల దగ్గర. అసలు చెప్పనికన్నా సిగ్గు శరం ఉండాలి ఆ మాటలనికి. తెలంగాణని అంత దిగజార్చి చూసే మీకు అసలు తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత కాదు, హక్కు ఇట్లా లేదు. బరాబర్ ఢిల్లీలో మోడీ ఉండాలని చెప్పేసి మీరు అంటారు, కానీ తెలంగాణని ఒక గల్లీ చేసి పడేసారు. ఇది మాత్రం ఏ మాత్రం పద్ధతి కాదు. అసలు ఆ రైమింగే కరెక్ట్ లేదు. అండ్ నిన్న మాకు ఇన్స్టాగ్రామ్లో తెలిసిన ఒక తమ్ముడు ఇట్లా సేమ్ దీని మీదనే మా దగ్గర మాట్లాడడం జరిగింది. ఏమంటారు, అన్న గల్లీలో ఎవడున్నా సరే కానీ ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలన్నా దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావో తెలియదు, కానీ ఇదే మా ఒక అవార్డు అని చెప్పేసి చెప్పిండు. నేను ఆ తమ్మునికి క్లియర్ చేసిన, తమ్మి ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇంత పెద్ద తెలంగాణని ఆ రోజు ఇట్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇట్లా సోనియా గాంధీ మన తెలంగాణ రాష్ట్రాన్ని బిల్లు ఆమోదించినప్పుడు ఇట్లా మోడీ సర్కారు పార్లమెంట్లో ఎద్దేవా చేశారు. ఎట్లా అంటే ఏమంటారు, తలుపులు మూసి తెలంగాణ బిల్ని పాస్ చేసేసారు, లేకపోతే తెలంగాణ ఇచ్చే అవకాశం లేదని చెప్పేసి క్లియర్ చెప్పారు. కానీ ఈ రోజు సేమ్ మోడీ అన్నట్టే ఇవాళ మోడీకి సంబంధించిన అందభక్తులు ఇట్లా గల్లీలో ఓడున్నా కానీ ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసి ఆ రైమింగ్ మీద తెలంగాణలో రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు అడగాలని కాన్సెప్ట్ క్రియేట్ చేసుకుని వాళ్ళు క్లియర్ కట్ ప్రజలకి ఒక జన సంకల్ప యాత్ర అని చెప్పేసి మొదలుపెట్టారు. ఇది మాత్రం దీన్ని తెలంగాణ ప్రజలు మేధాశక్తితో ఒక మంచి ఆలోచనతో తిప్పి కొడుతూ ఈ బీజేపీ సర్కార్ని తెలంగాణలో బొందబెట్టాలని సవినయంగా కోరుతున్నాను. ఇంత పెద్ద ఇంకొకసారి తెలంగాణని ఒక గల్లీ అని చెప్పేసి చిన్న చూపు చూస్తే మాత్రం తెలంగాణ వాదిగా అస్సలు సహించే ప్రసక్తే లేదు. మీరు ఎంత పెద్ద లీడర్లైనా కావచ్చు, కానీ తెలంగాణ ఉద్యమం ఎంతో మంది ఉద్యమకారులు, ఎంతో మంది యువత ఇంకొకసారి గల్లీ అనే మాట వినిపిస్తే మాత్రం మంచిగా ఉంటుంది. మీరు మోడీకి ఎన్ని భజనలు చేసుకోండి, కానీ తెలంగాణని కించపరిచే మాటలు మాట్లాడితే మాత్రం మేము సహించబోము. తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫున నేను ఈ మాట బరాబర్ చెప్పగలుగుతున్నా. ఇట్లు మీ అంబేద్కర్ గౌడ్, గట్కేసర్ యూత్ కాంగ్రెస్ వైస్